గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల నిర్మాణ పనులను అధికారులు వేగవంతం చేస్తున్నారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న ముల్కనూరు, కొత్తకొండ, మల్లారం, గట్ల, నర్సింగాపూర్ గ్రామాలకు చెందినటువంటి రైతులతో అధికారులు మాట్లాడారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన అవార్డును తెలిపారు. భీమదేవరపల్లి మండల హెడ్ క్వార్టర్లో గౌరవెల్లి కెనాల్ ప్రాజెక్ట్ కింద కెనాల్ భూములు కోల్పోతున్న రైతుల గురించి అవార్డు ఎంక్వైరీ గురించి రావడం జరిగింది. గ్రామ రైతులు మల్లారము, కొత్తకొండ, గట్ల నరసింగాపూర్ అండ్ ముల్కనూరు ఈ 4 గ్రామాలు ఈరోజు తీసుకున్నాం. నిన్న కూడా 4 గ్రామాలు చేస్తున్నాము. మొత్తం నిన్న ఈరోజు కలిసి మొత్తం దాదాపుగా నిన్న ఒక 52 ఎకరాలు, ఈరోజు ఒక 62 ఎకరాలు, దాదాపు 124 ఎకరాల దాకా ఈ మనము అవార్డు ఎంక్వైరీ అనేది జరిగింది. రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే మనం బేసిక్ వాల్యూ ప్రకారము వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది టోటల్గా అనేది చెప్పడం జరిగింది. రైతులకు ఏదైతే భూములు కోల్పోతున్నా అందరూ కూడా ప్రజెంట్ బేసిక్ వాల్యూ చాలా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకు కొన్ని విలేజ్లో 10 లక్షల చేంజ్ వస్తుంది, కొన్ని విలేజ్లో 15 లక్షలు వస్తుంది, కొన్ని విలేజ్లో 18 లక్షల వరకు రావడం జరుగుతుంది. ఇది గౌరవ కలెక్టర్ గారికి అండ్ గౌరవ సార్ పర్ణప్రభాకర్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. రైతులకు నిజంగా వాళ్ళ భూములు కోల్పోతుంది కాబట్టి వాళ్ళ త్యాగం అనేది మరవరానిది, అది మనం ఫుల్ఫిల్ చేయనది. డెఫినెట్లీ వాళ్ళకు న్యాయం చేయని ఉద్దేశంతో వాళ్ళకి ఎంత మ్యాక్సిమం ఇవ్వగలుగుతామో అంత మరి పై అధికారులతో మాట్లాడించి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాను. నేను అన్నిటికి కూడా అసెస్మెంట్ చేసి డెఫినెట్లీ అవి కూడా మేము పేమెంట్ చేయడం జరుగుతుంది. రైతులు ఆందోళన పడే అవసరం లేదు. డెఫినెట్లీ మేము ఉన్నాము, గౌరవ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి మీ భూములు ఏదైతే కోల్పోతున్నారో ఎంత హైయెస్ట్ కావాలంటే యాజ్ పర్ రూల్ ప్రకారం డెఫినెట్లీ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తామని కోరుతున్నాం.